ట్రైన్ దిగిన తర్వాత అయితే చాలా దూరం నడిచాము. కిరాయికి ఆటోలు ఉన్నాయి కానీ చాలా అడుగుతున్నారు. వాళ్ళు అడిగే రేటుకి అయితే మనం 2 సార్లు వెళ్లి రావచ్చు. ఆ బుడ్డదాన్ని ఎత్తుకుని నడుస్తుంటే అసలు ప్రాణం మీదకి వచ్చేసింది నాకైతే. పెద్ద పిల్ల అయితే బ్యాగ్ వేసుకుని నడుస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సేద్ బ్లాగ్స్. ఇంతకీ పార్ట్ 1 చూసారా? ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. ట్రైన్ దిగిన తర్వాత అయితే 1/2 కిలోమీటర్ అయితే నడిచాము మేము. ఇది వచ్చేసి పెద్ద వంతెన. ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి ఆటో కోసం నుంచోవాలి. ఇది మనకైతే ఆటో దొరికిపోయింది. ఇక మా బుడ్డి పిల్ల అయితే లెగిసిపోయింది కూడా అప్పటికి. ఇక ఈవినింగ్ కాబట్టి చాలా రష్ గా ఉంది రోడ్డు మట్టికి. మనం విజయవాడ వస్తే ఏదో ఒకటి రచ్చ చేద్దాం అనుకుంటాము. అక్కడ ఏం అవ్వదు పులుసు. మా అమ్మ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయింది. ఏంటి రేపు వస్తాన్నారుగా ఈ రోజు వచ్చేసారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫోన్ తీసి వీడియో తీసాను గానీ ఇంకా బటన్ నొక్కలా, ఇంకా వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా అలా ఉండేది మనతో. ఇంకా మా నాన్న వచ్చేటప్పుడు మా కోసం అయితే అలసిపోయేస్తారు, పిల్లలతో వస్తుంది అని చెప్పేసి పునుగు బజ్జీ అని పొకోడి అయితే తీసుకొచ్చేసారు. పొకోడి అయితే బాగా ఆయిల్ లాగేసింది. ఇంకా ఎక్కువ తినలేదు. పిల్లలు మాత్రం ఆ పునుగు తిన్నారు. నేను మా అమ్మ అయితే బజ్జీ వేసుకుని తినేసాము. విజయవాడ వచ్చి విజయవాడ పునుగులు తినకుంటే ఎలా చెప్పండి? పొకోడి చూసారా? అసలు ఆయిల్లో పొగడి వేసారో పొగడిలో ఆయిల్ వేసారో తెలియట్లేదు. అలా ఉంది పొగడి. పునుగు మాత్రం సూపర్, అసలు టేస్ట్. బజ్జీ కూడా సూపర్. మా అమ్మ అయితే ఇవి కూడా చూపించాలా అని చెప్పింది. కానీ నా ఫ్యాన్స్ చూపించాలమ్మా, అన్ని చూపించకపోతే ఎలా? మా బాధపడతారు కదా నా సబ్స్క్రైబర్స్ అని చెప్పా. పొగడి ఏమో గానీ పునుగు బజ్జీ అయితే సూపర్ అసలు. ఇంకా ఇవి లాగించేసిన తర్వాత మా చెల్లి కోసం అయితే వెయిట్ చేశాను. ఇంతలో అది కూడా పుసుకుని వచ్చేసింది. సిస్టర్స్ కలిసి ఇంకా రాత్రంతా జాగారమే. ఇక అది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అసలు మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చల్లగా కూల్ గా ఉంది క్లైమేట్ అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చుట్టూ డాబాలనే చెట్లు ఉంటాయి. ఇంకా ఎలా ఉండిద్ది అంటే ఒక పల్లెటూరులో ఉన్నట్టు ఫీలింగ్ ఉండిద్ది. ఇంతలో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలు మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోయాము. అమ్మతో ఏం చేస్తామని చెప్పేసి మా చెల్లి అట్లా వేసింది. నేనైతే చట్నీ రుబ్బేశాను. ఇంతకి విజయవాడ ఎందుకు వచ్చానని చెప్పలేదు కదా, సారీ అండి. చెప్తాను, ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఏంటి లాస్ట్ వరకు? అక్కడికి వీడియో అయిపోతుంది, తొందర చెప్పమ్మా అని చెప్పేది. సరే ఇప్పుడు ఈ వీడియోలో అవ్వకపోతే సెకండ్ వీడియోలో అయితే తప్పకుండా పెడతాను. ఇక్కడ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీకి పుదీనా, కొత్తిమీర, టమాటాలన్నీ, కూరగాయలన్నీ కోసేసుకొని మసాలాన్ని రెడీ చేసేసుకున్నాము. వీడియోలో కలుసుకుందాం పార్ట్ 3 లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.